హలో ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. నేటి మన టాపిక్ సర్వాంగ కవచం. సాతాను పని విశ్వాసులను పాపంలో పడేయడమే. మరి దానికి పరిష్కారం యాకోబు 4:7 సూచిస్తున్నాడు. ముందుగా దేవునికి లోబడి ఉండండి, ఆ తర్వాత అపవాదిని ఎదిరించండి, వాడు మీ వద్ద నుండి పలాయనం చెతికిస్తాడు. మరి మన చుట్టూ ఉన్న దురాత్మ సమూహాలతో పోరాటం ఎలా అంటే, పౌలు మహాశయుడు అంటున్నాడు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 14-17లో ఆత్మీయ సర్వాంగ కవచమును ధరించుకోమని. అందులో మొదటిదే సత్యం అనే బెల్ట్. యోహాను సువార్త 14:6, 8:32 ప్రకారం ఆ యేసే సత్యం, ఆయనే మిమ్మలను స్వతంత్రులుగా చేస్తారు. కనుక క్రీస్తుని మీ నడుముకి గట్టిగా కట్టుకోండి. రెండవది నీతి అనే బ్రెస్ట్ ప్లేట్. మన నీతి ఆయన దృష్టిలో మురికి గుడ్డలేగా, గనుక నీతి చిగురైన ఆ క్రీస్తును మైమరువుగా ధరించుకోండి. మూడవది సిద్ధ మనస్సు అనే షూ. సమాధానకర్త అయిన ఆ యేసుక్రీస్తును గురించిన సువార్తను ప్రకటించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. నాలుగవది విశ్వాసం అనే షీల్డ్. అనుమానాలు, నిందలు, అవమానాలు, భయాలు, శోధనలు, ఇలా దుష్టుని అగ్నిబాణాలన్నింటినీ తిప్పికొట్టడానికి మీ చేతిలో బలమైన విశ్వాసపు డాలును పట్టుకోండి. ఐదవది రక్షణ అనే హెల్మెట్. శరీరానికి తల ఎంత ప్రాముఖ్యమో మనకు యేసుక్రీస్తులో అంత సురక్షితం. అందుకే పాపకోపంలో పడిపోకుండా తక్షణం రక్షణ పొందుకోండి. ఆరవది ఆత్మఖడ్గం. యేసుక్రీస్తు ప్రభు సాతాను శోధించినప్పుడు ఈ వాక్యంతోనే దాన్ని ఓడించారుగా. అలానే మీరు కూడా రెండంచులు గల ఆత్మఖడ్గంతో విజయాన్ని సాధించండి. అప్పుడు అపవాది పరార్, మీకు మోక్షం ఖరార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.